నమస్తే సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ నిర్ణయాల ద్వారా రాష్ట్రంలో మద్యం వినియోగం అదుపులోకి వచ్చింది. సమీక్షా సమావేశంలో వివరాలు వెల్లడించిన మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి. రాజ్యాంగబద్ధమైన ఎన్నికల కమిషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు హాస్యాస్పదం. మీడియా సమావేశంలో మండిపడ్డ పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దశలవారీగా మద్య నిషేధంలో భాగంగా చేపట్టిన బహుముఖ కార్యక్రమాల ద్వారా మద్య వినియోగం 70% తగ్గిందని మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తెలియజేశారు. శనివారం కాకినాడ కలెక్టర్ కార్యాలయం విధాన గౌతమి సమావేశ మందిరంలో మద్యపాన ప్రచార కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యపాన విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ మద్యం అక్రమాలను అరికట్టడానికి ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అద్భుతంగా కృషి చేస్తుందని, అక్రమార్కులకు సింహస్వప్నంగా మారిందన్నారు. 2019-20 ఏప్రిల్ నుండి అక్టోబర్ మధ్య అమ్మకాలు 365 లక్షల బాక్సులు కాగా 2021 అదే కాలంలో 109 లక్షలు బాక్సులు మాత్రమే అమ్మకాలు జరిగాయని అన్నారు. అక్రమ మద్యం రవాణాను అరికట్టడానికి మద్యం ధరలను ₹50 నుండి ₹1350 వరకు తగ్గించడం సత్ఫలితాలను ఇస్తుందన్నారు. మద్య నిషేధంలో జిల్లాను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా కృషి చేయాలన్నారు. అనంతరం మద్యపాన నిషేధంపై రూపొందించిన గోడ పత్రికను వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, కలెక్టర్ మురళీధర్ రెడ్డి, జేసీ లక్ష్మీషా చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గౌరీశ్వరరావు, రాజమహేంద్రవరం డీసీహెచ్ఎస్ రమేష్ కిషోర్, డిఆర్డీఏ పీడీ హరిహర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. అయితే దీనికి పర్టికులర్ మద్యపానానికి సంబంధించి చూసినట్టయితే గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. బేస్డ్ మేనర్లో ఇది టోటల్గా క్లోజ్ చేయాలి అని చెప్పేసి మద్యపాన రహిత రాష్ట్రంగా డిక్లేర్ చేయాలనేది ఉద్దేశం. అయితే ఇది ఒకే రోజు నేను అన్ని షాప్స్ క్లోజ్ చేస్తాను అంటే వీలు కాదు. ఎందుకంటే చాలా అదర్ ఇంపాక్ట్స్ ఉంటాయి. మొన్న మనము రీసెంట్గా కరోనా టైంలో కూడా ఎప్పుడైతే మనం క్లోజ్ చేసామో టోటల్గా కొన్ని దురదృష్టకరమైనటువంటి సంఘటనలు కూడా, అంటే హ్యాండ్ శానిటైజర్స్ కూడా దాంట్లో 70% 80% ఆల్కహాల్ ఉంటుందని తెలిసి దానికి అందుకు చేసినటువంటి ప్రజలు కూడా ఉన్నారు. వాళ్ళు కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. అంటే ఈ మద్యపాన ఒకేసారి నిషేధించడం అనేది అది జరిగే పని కాదు. దీన్ని ఫేజ్ మేనర్గా చేయాల్సి ఉంటుంది. ఇది ఇంకొకటి ఏ ఒక పోలీస్ డిపార్ట్మెంటో లేదా ఎక్సైజ్ డిపార్ట్మెంటో ఫంక్షనింగ్ కాదు. అందరి సహకారం ఉంటే మాత్రమే ఇది సక్సెస్ఫుల్గా చేసుకోగలం. ఆంధ్రప్రదేశ్లో దశలవారీ మద్య నిషేధం బహుముఖ కార్యక్రమాలతో విజయవంతంగా నడుస్తూ ఉంది. గత సంవత్సర కాలంగా మద్యం వినియోగం 70% తగ్గింది. ప్రైవేట్ రంగంలో ఉన్న మద్యం షాపుల్ని ప్రభుత్వ రంగంలోకి మార్చి 33% షాపులను తగ్గించడం జరిగింది. మద్యం షాపుల యొక్క పని గంటలు తగ్గించడం జరిగింది. మద్యం యొక్క దుష్ఫలితాలని ప్రజలకు వివరించడానికి మద్య విమోచన ప్రచార కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటి ఫలితంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మద్య వినియోగం 70% తగ్గటం చాలా సంతోషకరమైన పరిణామంగా భావిస్తూ ఉన్నాను. రాజ్యాంగబద్ధమైన ఎన్నికల కమిషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు హాస్యాస్పదంగా ఉందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. పెద్దాపురం క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘానికి ప్రభుత్వమే సహకరించాలన్నారు. ఎన్నికల కమిషన్ విషయంలో సీఎం జగన్, ఆయన మంత్రివర్గం అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమైన విషయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్యదర్శి ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా లేఖలు రాయడం అర్ధరహితమన్నారు. సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, కాకినాడ రామారావు, ఎలిశెట్టి నాని, అడబాల కుమారస్వామి, బడుగు శ్రీకాంత్, తూతిక రాజు తదితరులు పాల్గొన్నారు. ఇళ్ల స్థలాల్లో మీరు సైట్లు ఇస్తానన్నప్పుడు 2 సైట్లు ఇవ్వమని చెప్పి 2 సెంట్ల సైట్ ఇవ్వమని చెప్పి ఆదేశాలు చెప్పాం. కానీ 1 సెంట్ ఇస్తానని చెప్పి నా నిర్ణయం తీసుకోవడం, ఆ సైట్ల ఐడెంటిఫికేషన్లో కూడా పల్లం ప్రాంతానికి ఐడెంటిఫై చేశారు. అందులో ఆవా భూములు కానీ, అలాగే ఎర్రవరం కానీ, ఇటు పెదపూడు కానీ మూడు చోట్ల కూడా బాగా
పల్లం ప్రాంతం గుండు లోతు నీరు వచ్చే పరిస్థితి సైట్లు ఫైనల్ చేయడం జరిగింది. మొన్నటిదాకా ఏం చెప్పారంటే తెలుగుదేశం అడ్డుపడుతుంది, తెలుగుదేశం ఇవ్వనివ్వట్లేదని చెప్పాడు. నిన్న మా లోకేష్ గారు ఛాలెంజ్ చేశాడు, మేము ఎక్కడ వెళ్ళాం కోర్టుకి, మేము ఛాలెంజ్ చేస్తున్నాం, ఎక్కడ చూపెట్టాలని చెప్తే తోక ముడిచారు. ఎవరు వెళ్ళారా అంటే ఎవరైతే ఎక్స్ జడ్పీటీసీలు ఉన్నారో, ఎక్స్ ఎంపీపీలు ఉన్నారో వైసీపీ వాళ్ళు వెళ్ళారు. అది అలాగే ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నదో ఆ ప్రాంతం పరిరక్షణ కోసం పౌరులు వెళ్ళారు. అంతే తప్పించి తెలుగుదేశం పార్టీ వెళ్ళినట్టు ఎక్కడా లేదు. ఛాలెంజ్ చేసిన దానికి సమాధానం చెప్పలేని పరిస్థితి. అయినా ఈరోజు మేము ఇచ్చేస్తాం, మరి కోర్టు ఉన్నాయి పక్కన పెట్టి అని చెప్తున్నాడు. మా డిమాండ్ ఏంటంటే 1 సెంట్ కాదు 2 సెంట్లు ఇవ్వమని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే వైసీపీ ప్రభుత్వ ధ్యేయమని జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పాదయాత్ర నిర్వహించారు. గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళా సోదరీమణులు, గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. రామవరం, మర్రిపాక, సీతానగరం, కాట్రావుపల్లి గ్రామాల్లోని ప్రజల సమస్యలు తెలుసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ పాదయాత్ర చేస్తున్నామని అన్నారు. సందర్భంగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ సంవత్సరంన్నర కాలంలోనే ప్రజలందరికీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందజేశామని, రానున్న రోజుల్లో రామవరం గ్రామానికి శ్మశాన వాటికకు చెరువుగట్టు రోడ్డు, సిమెంట్ రోడ్డు వేయడం, ఎస్సీసీపేట శ్మశాన వాటిక రహదారి ఏర్పాటు చేయడం, మర్రిపాక రోడ్డులోని కాలనీ లోతట్టు ప్రాంత అంతా మెరక చేసి నీరు నిల్వ ఉండకుండా చూడడం, సిమెంట్ రోడ్లు వేయడం, రామవరం గ్రామానికి ముంపు నివారణ చర్యలు తీసుకోవడం, పోలవరం పుష్కర కాలువలకు గండ్లు పడకుండా నివారణ చర్యలు తీసుకోవడం, రైతులు పొలాలకు వెళ్లడానికి గ్రావెల్ రోడ్లు ఎన్ని కావాలంటే అన్ని మంజూరు చేయిస్తామన్నారు. కార్యక్రమంలో జగ్గంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ జనపరెడ్డి హేమశైలు సుబ్బారావు, ఒమ్మి రఘురాం, అత్తలూరి నాగబాబు, ఇళ్ల అప్పారావు కాపు, భూపాలపట్నం ప్రసాద్, తోటారవి, సత్తిబాబు రాజు, మండపాక వెంకటాచలం, నాగులపల్లి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. శుభ్రంగా 4 మొక్కలేసి మనం ఎప్పుడన్నా పూజ చేసుకోవడానికో, కొబ్బరికాయ కొట్టుకోవడానికో అన్ని రకాలుగా కూడా చేద్దామని చెప్పేసి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. దానికి మన భగీరథ సోదరులు ఎవరైతే ఉన్నారో రాజకీయాల తర్వాత చేసింది, ఎన్ని భగీరథ విగ్రహం ఏమో ఎందుకు పనికిరాకుండా ఉంది. ఇక్కడ ఏవి ఉన్నటువంటి ఈ ఫీడర్స్ ఏవైతే ఉన్నాయో శుభ్రంగా మార్పించి ఏర్పాటు చేద్దాం. గొల్లపేటలో మరిపాక రోడ్డు అయితే ఉన్నాయో మొన్న వర్షాలు అధికంగా పడ్డాయి ఈ సంవత్సరం. పోలవరం కాలువ 13 కిలోమీటర్ దగ్గర పోలవరం నీరు, పైన పడినటువంటి వర్షపు నీరు, అదేవిధంగా పుష్కర్ కాలువ కూడా ఒకేసారి కనెక్టివిటీ ఉండడం వల్ల, దాంతోపాటు దీనికి ముందుగా విస్కో పైప్ లైన్ ఏవైతే వైజాగ్ నుంచి వచ్చేటువంటి విస్కో వాటర్ పైప్ లైన్ ఏవైతే ఉందో అది అడ్డంగా కొంచెం ఆ లెవెల్ తక్కువగా అడ్డం వల్ల మన గ్రామం ఇబ్బంది పడే పరిస్థితి. ఇక్కడ సంవత్సరాలు పరిపాలించమని చెప్పేసి నాకు మ్యాండేట్ ఇచ్చారు, కాల పరిమితి ఇచ్చారు. ఈ రకంగా మేము మీకు అభివృద్ధి చేస్తామని చెప్పేసి కేవలం సంవత్సరంలోనే మీ అందరికీ చేసినటువంటి అభివృద్ధి ఇది. గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి దేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయానికి శ్రీకారం చుట్టిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని కాకినాడ రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ కొనియాడారు. కాకినాడ రూరల్ మండలం నేమం గ్రామంలో నూతనంగా నిర్మించనున్న గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్, పాల ఉత్పత్తి కేంద్రాలను శనివారం కురసాల సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. స్థానిక వైసీపీ నాయకుడు నేమం చిన్న ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కురసాల సత్యనారాయణ, విశిష్ట అతిథిగా వైఎస్ఆర్సీపీ కాకినాడ రూరల్ మండల అధ్యక్షులు నురుకుర్తి రామకృష్ణ పాల్గొని కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రారంభించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందజేస్తున్నారని, సచివాలయాల ద్వారా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకానికి ప్రజలకు అందజేయడంలో సచివాలయ సిబ్బంది ముఖ్య భూమిక పోషించాలన్నారు. అదేవిధంగా రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్ల ద్వారా సచివాలయాలు అందిస్తున్న సౌకర్యాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రుద్ర రామచంద్రరావు, మాజీ సర్పంచ్ కాటూరి కొండబాబు, ఎంపీటీసీ గుత్తుల సత్తిబాబు, గంటా సత్తిబాబు, రేవా రమణ, వనమాడి రమణ, తాతీలు రాజు, స్పెషల్ ఆఫీసర్ గణేష్ బాబు, కార్యదర్శి నాగవేణి, వైసీపీ నాయకులు బెజవాడ సత్యనారాయణ, పుల్లా కోటేశ్వరరావు, చిల్లి దేవరాజు, ఏఈ శ్రీనివాసరావు, రావూరి వెంకటేశ్వరరావు, కర్రి చక్రధర్, కరీం భాషా, గొల్లపల్లి జగన్, నల్లా రాణి, మల్లీశ్వరి, అడ్వకేట్ ప్రసన్న, ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఈ గ్రామాన్ని కర్మగారి ఆశీస్సులతో ఇంకా అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. నా మనస్ఫూర్తి నమస్కారాలు. అలాగే
నాకన్నా చిన్నవారందరికీ నా ఆశీస్సులు. ఈరోజు మన నేమగ్రామంలో ఈ సచివాలయ భవన సముదాయానికి ఇక్కడ శంకుస్థాపన చేయడం చాలా ఆనందంగా ఉంది. అది ముఖ్యంగా నా చేతులపై చేయడం నాకు చాలా ఆనందంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇదే పక్కనే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ప్లేస్లో రేపు శంకుస్థాపన చేస్తారు. ఇక్కడ సుమారు 5,000 పట్టాలు పేదలకు ఇవ్వడం జరుగుతుంది. ఆ సందర్భంగా డిసెంబర్ 25న జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రావడం, ఆ పట్టాల పంపిణీ చేయడం ఇదే ప్రాంతంలో జరుగుతుంది. ఇక్కడ జరుగుతుంది. ఇదే ఆవరణ. భయం భక్తి ఉన్ననాడే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించగలుగుతామని కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీతా విశ్వనాథ్ తెలియజేశారు. కాకినాడ పట్టణం సాంబమూర్తి నగర్లో ప్రముఖ వ్యాపారవేత్త జొన్నాడ చిన్నబాబు నివాసంలో ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి పీఠాన్ని కాకినాడ ఎంపీ వంగా గీత దర్శించుకున్నారు. ఎంపీ వంగా గీతకు జొన్నాడ చిన్నబాబు కుటుంబ సభ్యులు పూలమాల వేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ వంగా గీత మాట్లాడుతూ జొన్నాడ చిన్నబాబు గత 18 సంవత్సరాలుగా ప్రతి ఏటా అయ్యప్ప స్వామి పూజ చేస్తూ స్వామిని సేవించడం జరుగుతుందని, ముఖ్యంగా ఇతరులతో పూజలు చేయించి వారిలో భగవంతుడిని చూసుకునే వ్యక్తి చిన్నబాబు అని కొనియాడారు. చిన్నబాబుకి ఎల్లప్పుడూ స్వామివారి కృపా కటాక్షాలు ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం జొన్నాడ చిన్నబాబు మాట్లాడుతూ 18వ అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టడం జరిగిందని, ఈ దీక్షలో భాగంగా బాలా త్రిపుర సుందరి అమ్మవారిని కొలుస్తూ సుహాసినీలతో ప్రత్యేక పూజలు చేయించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో కాకినాడ మార్కెట్ కమిటీ చైర్మన్ బెండా విష్ణుమూర్తి, పసుపులేటి వెంకటలక్ష్మి, చంద్రశేఖర్, మీసాల శ్రీదేవి, దుర్గాప్రసాద్, జొన్నాడ చిన్నబాబు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ అయ్యప్ప స్వామి వారి 18వ శబరిమల యాత్ర చేస్తున్న సందర్భంగా శ్రీ స్వామివారికి గురుస్వాముల ఆధ్వర్యంలో దండపాని గురుస్వామి గారి ఆశీస్సులతో, ఆ తండ్రి గారి దీవెనలతో ఈ సంవత్సరం 18వ యాత్ర చేయడం జరుగుతూ ఉంది. ఈ యాత్రలో భాగంగా ప్రతి సంవత్సరంలాగే లక్షార్చనలే కాకుండా ఈ కరోనా మహమ్మారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అందరూ ఆరోగ్యంతో ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో సిరి సంపదలతో తొలతోగాలని మనసారా కోరుకుంటూ మధ్యాహ్నం పడి పూజ కార్యక్రమాలు, సర్వదేవత ఆరాధన జరిగింది. నిన్న గురుస్వాముల సత్కారం జరిగింది. ఈరోజు ఈ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆశీస్సులతో బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క సుహాసిని పూజ అంటే ముత్తైదులందరితో, అదేవిధంగా కన్యలతో అద్భుతంగా ఈ సుహాసినులందరితో కూడా ఈ అద్భుతమైనటువంటి ఈ యొక్క సుహాసిని వ్రతం చేయించడం అనేది నా పూర్వజన్మ సుకృతం. నమస్కారం. ఈరోజు అయ్యప్ప స్వామి వారి పూజా కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం జరిగింది. మనందరికీ తెలుసు, అమ్మ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయ చైర్మన్గా, అదేవిధంగా నిత్యం భక్తుడు ఒక పరమ భక్తుడు అమ్మవారికి అయ్యప్ప. 18 సంవత్సరాల నుంచి కూడా అయ్యప్ప స్వామి మాల వేస్తూ అయ్యప్ప స్వామి యొక్క పూజలు అత్యంత ఘనంగా చేస్తారు. అందులో కూడా అందరికీ పూజలు చేసే అవకాశం ఇస్తూ చాలా చక్కగా ఈ 18వ సంవత్సరం పూజ చేసుకుంటున్నారు చిన్నబాబు. వారి కుటుంబము, వారి బంధుమిత్రులు, స్నేహితులు అందరూ కూడా ప్రతిరోజు అత్యంత ఘనంగా వైభవంగా చేయడం జరుగుతుంది. అక్రమంగా మట్టి తవ్వకాలను ఆపుతుంటే రైతులపైన, దళితులపైన అక్రమంగా కేసులు పెట్టడం దారుణమని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రశ్నించారు. పిఠాపురం మహారాజావారి కోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కార్యక్రమంలో నల్ల శ్రీను, పెద్దిరెడ్ల నందిబాబు తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వాళ్ళ కార్యకర్తలు శుభ్రంగా రోడ్డు మీద పడి కొట్టుకుంటున్నారు. దేని గురించి? వాళ్ళు చేసే పనులు ఏంటంటే ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఏ రైతు కూడా ఆ భూమిలో మట్టి తీసుకుని గట్టు మీద వేయకూడదు. మట్టి తవ్వితే సుంకం కట్టాలి. ఒకటి గొర్రెకండి బండు ఫామ్ చేసి ఉన్న బండుని తవ్వేసి తినేస్తున్నారు. అరెస్ట్ చేశాక సీజ్ చేసిన కేసులు నిడిపించేస్తున్నారు ఎమ్మెల్యే గారు. రైతులు ఎక్కడా లేదు, ఎంఆర్ఓని పోలీసులు కాళ్ళు అట్టుకుని ఏడుస్తున్నారు. ఆ బండు తినేయకండి బాబోయ్, మా రాపతి మునిగిపోతే 800 ఎకరాలు పోతే గొరికండి బండు తినేయద్దని చెప్పి, అయినా జాలి లేదు. అలాగే పోలవరం 4 రోజుల నుంచి పోలవరం మట్టి ఎక్కడ పోతుందో ఎవరికి తెలియదు. పోలవరం గట్టు చంద్రిత్ర గ్రామంలో
అది అడ్డుకున్న దళిత రైతుల మీద కేసులు, నాన్ బెయిలబుల్ కేసులు, రైతుల మీద కేసులు. ఆ గ్రామంలో సుమారు 50-60 మంది రైతుల మీద కేసులు. అంటే ఎక్కడికి పోతుంది అసలు ఈ నియోజకవర్గం ఏంటి, ఎమ్మెల్యే పరిపాలన ఏంటి? మళ్ళీ నీతి కౌరులు చెప్తాడు ఆయన. ఇప్పుడు ఈరోజు జరగబోయేది ఏంటంటే కేసులు పెట్టి జైలుకి వెళ్తారా, నాన్ బెయిలబుల్ కేసులు, మీకు 30 లక్షలు ఇస్తాం, మేము పోలవరం గట్టంతా మింగేస్తాం అంటే దగ్గర 7-8 కోట్ల 10 కోట్ల రూపాయలు విలువైన మట్టి. అది రూల్ ప్రకారం టెండర్ వేయాలి. టెండర్ లేదు. అధికారులు అడిగితే రాజకీయ ఒత్తిడి అంటున్నారు. అందరినీ బెదిరించడమే. షాడో ఎమ్మెల్యేలు ముగ్గురు తయారయ్యారు. షాడో ఎమ్మెల్యేలు చంపేస్తామని చెప్పి దళిత రైతులను బెదిరిస్తున్నారు. కాకినాడ రూరల్ మండలం వైఎస్ఆర్సీపీ నాయకులు పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పుల్లా చందు ఆధ్వర్యంలో స్టూడెంట్ మిత్ర IIIT నూజివీడు వారిచే స్త్రీ అనే ఆన్లైన్ కాంపిటీషన్స్ ఈవెంట్ని ప్రారంభించారు. ప్రస్తుత సమాజంలో స్త్రీల మీద జరుగుతున్న దాడులను, వేధింపులను నిర్మూలించి అందరినీ మహిళల పరిరక్షణగా దిశగా నడిపించడం ఈ స్త్రీ ఈవెంట్ యొక్క ముఖ్య ఉద్దేశమని, స్త్రీ ఈవెంట్లో భాగంగా మొత్తం 5 పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. అంతేకాకుండా స్త్రీ ముఖ్యత్వాన్ని తెలిపేలా ఒక పాటను కూడా యూట్యూబ్లో లాంచ్ చేయడం జరిగింది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్లో స్టూడెంట్ మిత్ర పేజ్ని విజిట్ చేయడం ద్వారా కార్యక్రమానికి సంబంధించి వివరాలు తెలుసుకోవచ్చని, అంతేకాకుండా వెబ్సైట్ ద్వారా ప్రతి ఒక్కరి కార్యక్రమంలో పాల్గొనవచ్చని స్టూడెంట్ మిత్ర ప్రెసిడెంట్ పుల్లా దుర్గాబాబు వెల్లడించారు. కార్యక్రమంలో పుల్లా స్వాములు, శ్రీరం నాగేశ్వరరావు, పిల్లి బాలరాజు, పుల్లా నారాయణరావు, వాసంశెట్టి పోతరాజు, పలువురు పెద్దలు పాల్గొన్నారు. ఈరోజు మనం లాంచ్ చేస్తున్న ఈ ఈవెంట్ వచ్చి స్త్రీ ఈవెంట్ అండి. స్త్రీ ఈవెంట్ ఏంటంటే ప్రస్తుతం మన సమాజంలో మహిళల మీద చాలా బ్రూటల్ యాక్ట్స్ కానీ, ఫిజికల్ అబ్యూసెస్ కానీ ప్రతి చోట జరుగుతున్నాయి. సో వీటిని ఆపడానికి అంటే మనం ఎప్పుడు ఏదో ఒక ఈవెంట్ జరిగినప్పుడు లేదా ఒక రేప్ జరిగినప్పుడు మనం చాలా బాధపడతాం, కోపం వస్తుంది, ఏదో మార్చాలి సమాజాన్ని అని చెప్పి ఆశపడతాం. కాకపోతే దాన్ని చేయగలిగే మన దగ్గర ఉండదు. సో ఈ స్త్రీ ఈవెంట్ వచ్చి మనకి ప్రతి ఐడియా, ప్రతి సొల్యూషన్ మీ నుంచి మేము తీసుకుంటాం. సో మీరు దీనికోసం పార్టిసిపేట్ చేయాలనుకుంటే కనుక స్టూడెంట్ మిత్ర ఇన్స్టాగ్రామ్లోకి వెళ్తే మీకు అక్కడ ప్రతి ఈవెంట్కి సంబంధించిన డిస్క్రిప్షన్స్ ఉంటాయి. సో మీరు ఆ ఈవెంట్ కోసం చదివి మీ సొల్యూషన్, మీ ప్రాధాన్యత లేదా మీ ఆలోచన మీరు ఇవ్వగలదని కోరుకుంటున్నాం. నమస్కారం అండి. ఈరోజు సర్పురం గ్రామంలో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు మా పుల్లా దుర్గబాబు, IIIT స్టూడెంట్, అలాగే స్టూడెంట్ మిత్ర చైర్మన్ రాష్ట్రానికి. మరీ ముఖ్యంగా స్టూడెంట్స్ మీద జరుగుతున్న బ్రోతల్ రేప్స్ మీద కానీ, వారి భద్రతకి కానీ, వారి యొక్క గౌరవాన్ని పెంపొందించే విధంగా 4 వెబ్సైట్ క్రియేట్ చేసి ఒక 5 ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఇవన్నీ కూడా ఈరోజు ఆ బ్రౌచర్లో లాంచ్ చేయడం జరిగింది. గౌరవ పెద్దలు శ్రీరం నాగేశ్వరరావు గారు, స్వాములు గారు, నారాయణరావు గారు, అలాగే నా చేతుల మీదుగా ఇది లాంచ్ చేయడం జరిగింది. మరి యువత చాలా సామాజిక భద్రతతో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మా పుల్లా దుర్గబాబుని, మా పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నా. అలాగే యువత అంతా కూడా ఇదే మార్గదర్శనం నడిచి ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళాలి. అలాగే స్త్రీల పట్ల మనం ఎప్పుడు గౌరవభావంతో ఉండాలి. కాకినాడ ఆర్టీసీ డిపోలో ఏపీపీటీడీ ఈలేగా ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భవించిన సందర్భంగా ఉద్యోగుల సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు స్థానిక యూనియన్ ఆఫీస్ వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి డిపో గ్యారేజ్ గేటు వద్దకు చేరుకుని స్వీట్లు పంచిపెట్టుకున్నారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి ఈపీ జార్జ్ బాబు మాట్లాడుతూ 7 దశాబ్దాల కాలం పాటు ఆర్టీసీ ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు సంస్థ అభివృద్ధికి ఎంతో కృషి చేసిందని, ఏపీపీటీడీపీలు ఇక ముందు కూడా ఇదే విధంగా ఆర్టీసీ ఉద్యోగులకు, సంస్థకు సేవ చేయాలని తెలియజేశారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ ఎంప్లాయీస్ యూనియన్ ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల సవరణకు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏఐటీయూసీ సహకారంతో సంస్థ అభివృద్ధికి ఎనలేని సేవలు అందించాలని తెలియజేశారు. అనంతరం డిపో కార్యదర్శి ఆర్ దినేష్ మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పి సత్యానందం, హెచ్డిఎఫ్సి ఉపాధ్యక్షులు పిఎస్ నారాయణ, డ్రైవర్స్ అసోసియేషన్ కార్యదర్శి బాలు నాయక్, జాయింట్ కార్యదర్శి ఎస్కేఎం షరీఫ్ రాజు తదితరులు, నాయకులు, అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో వారు ఆర్టీసీ కార్మికుల మీద ఉన్న ప్రేమతో ఈరోజు వారు ఇచ్చిన మాట, ఎన్నికల్లో ఇచ్చినట్టు మాట నిలబెట్టుకోవడానికి ఇలా ఆర్టీసీ కార్మికులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చారు. అందువలన ఈ గత 7 దశాబ్దాలుగా మరి ఆర్టీసీకి ఉన్నత సేవలైనటువంటి ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఈరోజు ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్గా మారింది మొన్న 10వ తారీఖు నుంచి. మరి అందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా మరి పండుగ వాతావరణం జరుగుతోంది.
ఈ ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఏదైతే ఉందో ఏపీపీటీడీగా ఎంప్లాయీస్ యూనియన్గా మారినందుకు మరి దానిలో భాగంగానే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ ఈ కార్మికులు ఉద్యోగులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి తప్పతప్పాలుగా పోరాటం చేసిన ఘన చరిత్ర ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్కే దక్కుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ విధంగా వీళ్ళందరినీ ప్రభుత్వంలో విలీనం చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వ ఉద్యోగుల కింద సంబంధించింది ఏదైతే ఉన్నాయో అన్ని రాయితీలు తూచా తప్పకుండా కూడా ప్రభుత్వం తక్షణమే ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా కోరుతా ఉన్నాం. 1952లో నిజాం రైల్వేస్లో ఉండగా ఆర్టీసీ ఏర్పడినప్పుడు ఆర్టీసీలో మొట్టమొదటి కార్మిక సంఘం కదా ఏపీఎస్ఆర్టీసీగా నిలిచి కార్మికులకు సేవ చేస్తూ ఆర్టీసీగా పరిణామ క్రమంలో ఎంప్లాయీస్ యూనియన్గా మారింది. మరలా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ కార్మికుల యొక్క స్థితిగతులన్నింటినీ పరిశీలించి ఆర్టీసీ ఉద్యోగుల్ని కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా కన్వర్ట్ చేసినప్పుడు మేము కూడా పరిస్థితులకు అనుగుణంగా మారవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటి వరకు కార్మికులంటే చట్ట ప్రకారంగా చట్టానికి లోబడి పనిచేస్తాం. ఉద్యోగులు కేవలం సొసైటీ యాక్ట్కి అనుగుణంగా పనిచేస్తారు. జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో వేగుళ్లమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. ముందుగా అన్నంతో కుంభం సమర్పించారు. పండితులు మంత్ర ఉచ్చారణలో చదువుతుండగా మేళ తాళాలతో వేలాది మంది భక్తులు అమ్మవారి నామస్మరణల మధ్య విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వేద పండితులు యజ్ఞాలు యాగాలు చేశారు. గ్రామస్తులు భక్తులు అమ్మవారికి బూరెలు, చీర, గాజులు, కానుకలు సమర్పించుకున్నారు. జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని కాకినాడ రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ తెలియజేశారు. కాకినాడ రూరల్ మండలం నేమం గ్రామంలో సుమారు 1,10,00,000 రూపాయల నిధులతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి శనివారం కురసాల సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. స్థానిక వైసీపీ నాయకులు నేమం చిన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కురసాల సత్యనారాయణ, విశిష్ట అతిథిగా వైఎస్ఆర్సీపీ కాకినాడ రూరల్ మండల అధ్యక్షులు నురుకుర్తి రామకృష్ణ పాల్గొని కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని, అన్ని వర్గాల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. అదేవిధంగా రాష్ట్రంలో అన్ని అభివృద్ధి పథకాలకు నిధులు మంజూరు చేస్తూ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రుద్ర రామచంద్రరావు, మాజీ సర్పంచ్ కాటూరి కొండబాబు, ఎంపీటీసీ గుత్తుల సత్యబాబు, గంటా సత్యబాబు, రేవా రమణ, వనమాడి రమణ, తాతీలు, రాజు, స్పెషల్ ఆఫీసర్ గణేష్ బాబు, కార్యదర్శి నాగవేణి, వైసీపీ నాయకులు బెజవాడ సత్యనారాయణ, పుల్లా కోటేశ్వరరావు, చిల్లి దేవరాజు, ఏఈ శ్రీనివాసరావు, రావూరి వెంకటేశ్వరరావు, కర్రీ చక్రధర్, కరీం భాషా, గొల్లపల్లి జగన్, నల్లా రాణి, మల్లీశ్వరి, అడ్వకేట్ ప్రసన్న, ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సెలసుదనం. ఎందుకంటే మన ప్రీతమ ముఖ్యమంత్రి, మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ గ్రామ సచివాలయ వ్యవస్థను ఇక్కడ స్థాపించడం, ఆయన కన్న కలలు, ఆయన కోరిక, మహాత్మా గాంధీ కోరుకున్న గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాలని, ప్రజల ముందుకే పాలన తీసుకురావాలని చెప్పి ఆయన కోరుకున్నాడు. అందులో భాగమే ఈ సచివాలయ వ్యవస్థ. మీకు తెలుసు, సచివాలయ వ్యవస్థ గురించి వేళ చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు ఆయన తీసుకున్న నిర్ణయం ప్రపంచంలో అందరి నేతలతో కూడా అభినందనలు అందించుకునే పరిస్థితి వచ్చింది. అందరూ కూడా ఈ వ్యవస్థను చాలా మెచ్చుకుంటున్నారు. అది చాలా శుభదాయకం. అది మన రాష్ట్రానికి కూడా చాలా గౌరవం, ఎల్లైన గౌరవాన్ని మనకి ఇచ్చాడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందులో భాగంగానే ఈ రోజున ఇక్కడ మనం ఈ సచివాలయ వ్యవస్థని, ఈ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్, అంటే పిహెచ్సి సబ్ సెంటర్ లాంటిది, అలాగే పాల కేంద్రం, ఈ 4 ఒకే చోట ఇక్కడ నిర్మించుకోవడం చాలా ఈ గ్రామ ప్రజల అదృష్టం. కాకినాడ కుంభాభిషేకం సముద్ర తీరం వద్ద పిల్ల కాలువకు మధ్య బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని మత్స్యకార నాయకులు శనివారం సముద్రంలో అర్ధనగ్నంగా నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా కుంభాభిషేకం సముద్ర తీరం వద్ద బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలి అంటూ మత్స్యకార నాయకులు అర్ధనగ్నంగా నిరసన దీక్ష చేపట్టారు. సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ 2 ఏళ్ల పాలన పూర్తవుతున్నా మత్స్యకారులకు న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల సమయంలో కుంభాభిషేకం సమీపంలోని అధికారులకు బ్రిడ్జి నిర్మాణం చేపడతామని హామీ ఇవ్వడం జరిగిందని, ఎన్నికల్లో విజయం సాధించి ఇప్పటి వరకు బ్రిడ్జి నిర్మాణం చేపట్టలేదన్నారు. గత ప్రభుత్వం ఎమ్మెల్యే కొండబాబు బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేయడం జరిగిందని, ఎన్నికల్లో ఓడిపోవడంతో బ్రిడ్జి నిర్మాణం ఆగిపోయిందన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బ్రిడ్జి నిర్మాణం చేపట్టలేదన్నారు. దీనివల్ల మత్స్యకారులకు తీవ్ర నష్టం జరుగుతుందని, అంతేకాకుండా పేదల ఇళ్ల కోసం మత్స్యకారుల స్థలాలు ఇవ్వడం దారుణమని, మడ అడవులను కప్పడం వలన మత్స్యకార గ్రామాల ముంపుకు గురవుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎరిపల్లి రాము, గంటా నాసమ్మ, మాదా ఆంధ్రయ్య, మూగు రాజు, వినాయకుడు సతీష్ తదితరులు పాల్గొన్నారు. నేను ఈ ప్రపంచ మత్స్యకార దినోత్సవం వచ్చేసరికి గత 4-5 సంవత్సరాలు కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం ఇలాంటి నిరసన కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నామంటే, ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఈ సంవత్సరంన్నర కాలంలో క్రమంగా మేము అంధకారంలోకి వెళ్తున్నట్టు అనిపిస్తుందండి. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ ఇంతకు ముందే చెప్పాను, ఒక 4-3 సూచనలు. అందులో ప్రధాన కారణమైనటువంటి మా కుంభాభిషేకం బ్రిడ్జు, దీన్ని ఇమ్మీడియట్లుగా బాగు చేయించి పెద్ద బ్రిడ్జ్ కడతాం, మీ బోట్లన్నీ లోపలికి వెళ్ళిపోయేటట్టు చేస్తామని చెప్పి మన స్థానిక ఎమ్మెల్యే గారు అప్పుడు మా ఊళ్ళోకి వచ్చి మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆయన గెలిచిన 6 నెలల్లోనే హామీ ఇస్తామని చెప్పి మమ్మల్ని అందరినీ నమ్మబలికి ఎంతో ఆయన మాటలతో మమ్మల్ని ఎంతో ఉత్సాహానికి గురిచేసి కళ్ళుబల్లు మాటలు చెప్పి మా చేత అత్యధిక ఓట్లు వేయించుకొని ఇప్పుడు 2 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇక్కడ కుంభాభిషేకం బ్రిడ్జు పనులు, ఎటువంటి నిర్మాణ పనులు కూడా ఇప్పటి వరకు నోచుకోకపోవడం చాలా బాధాకరం. ఇది మా ఒక్క దుమ్ములపేట గ్రామమే కాకుండా మమ్మల్ని ఆనుకొని ఉన్నటువంటి మా సోదరులు పర్లోపేట, కొత్త కాకినాడ, గోడారగుంట, కొండేలపేట, మా అన్ని గ్రామాల ప్రజలు కూడా మా బోట్లు తెప్పలన్నీ ఇందులోనే పెట్టుకుంటాం. మా బోట్లు రాకపోకలు వెళ్ళడానికి ఇబ్బంది అయ్యి ఈ బ్రిడ్జి బాగా డౌన్ అయిపోవడం వల్ల, మా బోట్లు లోపలికి వెళ్ళకపోవడం వల్ల మేము ఇవన్నీ కూడా బయటనే పెట్టుకుంటున్నాం. మీరు చూస్తున్నారు, ఇవి గాలి తుఫాను రాగానే ఒక బోటు కొట్టుకు ఇరిగిపోతున్నాయి. ఇరిగిపోయినా మాకు ఎలాంటి నష్టపరిహారాలు ఉండట్లేదు. ఎవరి దగ్గర తిరగాలో, ఎవరు చెప్పుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఈ బ్రిడ్జి ఏదైతే ఉందో దీన్ని ఇమీడియట్గా పునర్నిర్మాణించి కొత్త బ్రిడ్జి చేస్తే, పెద్ద బ్రిడ్జి కట్టగలిగితే ఈ బోట్లన్నీ లోపలికి వెళ్ళిపోతాయి, మా జీవితాలు కాస్త ప్రశాంతంగా ఉంటాయని చెప్పి మీడియా ద్వారాగా తెలియజేసుకుంటున్నాం. పేదవాడి సొంతింటి కలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిజం చేయనున్నాడని, రాష్ట్రంలో ఉన్న నిరుపేదలందరికీ డిసెంబర్ 25న ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తున్నారని పిఠాపురం మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండేపల్లి బాబీ తెలియజేశారు. పిఠాపురం బొజ్జవారి తోటలో గల 3వ సచివాలయంలో 5-6 వార్డులకు చెందిన అపార్ట్మెంట్ లబ్ధిదారులకు గండేపల్లి బాబీ చేతుల మీదుగా ఆమోద పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా గండేపల్లి బాబీ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బొజ్జా పెద్దకాపు, బొజ్జా దొరబాబు, సిబ్బంది మహమ్మద్ అబ్దుల్, కుమారి తదితరులు పాల్గొన్నారు. పూర్తి చేయకుండా గాలిలో వదిలేసిన ఈ గృహాలను పూర్తి చేయడంలో, సౌకర్యాలు కల్పించడంలో కాస్త ఆలస్యమైన మాట వాస్తవమే. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఈ కరోనా సందర్భంగా ప్రభుత్వం ప్రజలు పడుతున్న ఇబ్బందుల సందర్భంగా కొంత ఆలస్యం అవడం, అయినప్పటికీ ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి సంకల్పంతో అవి పూర్తి చేసి సకల సదుపాయాలతో అందించాలనే ఉద్దేశంలో ఉన్నారు. ఆ విషయాలను లబ్ధిదారులకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా డిసెంబర్ 25వ తారీఖున అర్హులందరికీ ఇళ్ల స్థలాలు, ఎప్పటి నుంచో అనుకుంటున్న పేదవారి కళ, దాని అర్హుల జాబితాలు కూడా పూర్తిగా తయారయ్యన్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ వారు, చంద్రబాబు నాయుడు కోర్టుల ద్వారా అనేక అడ్డంకులు సృష్టించి ఇప్పటి వరకు వాయిదాలు పడుతూ వచ్చింది. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఎక్కడైతే కోర్టు అడ్డంకులు ఉన్నాయో అవి తప్ప మిగిలిన చోట్ల అన్ని చోట్ల కూడా లబ్ధిదారుల జాబితాల ప్రకారం డిసెంబర్ 25వ తేదీన అందజేయాలని ఆయన డేట్ ఫిక్స్ చేయడం జరిగింది. ఈసారి ఎటువంటి మార్పు ఉండకుండా ప్రజలందరికీ ఇళ్ల స్థలాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని, పేదవారి కలను, సొంతింటి కలను నిజం చేయాలని, అదే రోజున రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల గృహాలను ప్రారంభించనున్నారు. తొందరలోనే పేదవారందరికీ ఇళ్ళు లేని వారి రాష్ట్రంలో ఉండకూడదు అనే దృక్పథంతో ఆయన ఏదైతే పనిచేస్తా ఉన్నారో ఆ కళ నెరవేరుతుందని చెప్పి అందరూ కోరుకుంటూ,
కాకినాడ రూరల్ మండలం రమణేపేట గ్రామంలో ముమ్మిడి దుర్గా ప్రశాంత్ తన జన్మదినోత్సవ వేడుకలను పురస్కరించుకుని వృద్ధులకు దుప్పట్ల పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ సేవకు ప్రతిరూపం వైద్యులు అని అన్నారు. ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ప్రశాంత్ తన జన్మదినోత్సవాన్ని వృద్ధుల మధ్య జరుపుకోవడం హర్షణీయమన్నారు. ఇదే స్ఫూర్తితో డాక్టర్ విద్య పూర్తయిన తరువాత పేదలకు సేవలు అందించాలన్నారు. జన్మదినోత్సవాన్ని ఆడంబరంగా చేసుకునే స్తోమత ఉన్న పేదల మధ్య జరుపుకోవడం యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో ముమ్మిడి ఉమాదేవి, న్యాయవాది యనమల రామం, మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, జి కృష్ణమోహన్, రేలంగి బాపిరాజు, డి సుబ్రహ్మణ్యం, సత్యనారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి అడబాల రత్నప్రసాద్ గారి ఆధ్వర్యంలో చిరంజీవి ప్రశాంత్ సెకండ్ ఎంబీబీఎస్ చదువుతున్నాడు అంతేనా. సో తన జన్మదినం సందర్భంగా ఈవేళ ఇక్కడ అందరికీ కూడా దుప్పట్లు ఇవ్వటం జరిగింది. సో ఈ చిన్న వయసులోనే తన ఈ దాతృత్వాన్ని అలవర్చుకోవడం అనేది చాలా అభినందనీయం. రేపు పొద్దున్న డాక్టర్ అయ్యాక ఎట్లాగా కూడా ఒక సేవా తత్పరత అన్నది మనకి వస్తుంది. సో డాక్టర్ అంటేనే ఒక సేవకి మరో రూపంగా ఉండాలి. సో అలవాట్లన్నీ ఇప్పటి నుంచి కూడా నువ్వు అలవర్చుకుంటే రేపు పొద్దున్న డాక్టర్ అయ్యాక సమాజానికి అట్లాగే ఈ కుటుంబానికి కూడా మంచి సేవ చేయగలుగుతామమ్మా. సో విష్ యూ హ్యాపీ బర్త్డే. అలాగే మరి ముఖ్యంగా ఈరోజు ఈ సిటీ కేబుల్ ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే కోవిడ్ అన్నది తగ్గిపోయిందని అందరూ చాలామంది అనుకుంటున్నారండి. పూర్వం ఉన్నంత ఇంటెన్సిటీ లేకపోయినా ఇంకా కూడా మనకి కరోనా ఎఫెక్ట్ ఉంటుంది. రోజు కూడా పాజిటివ్ కేసెస్ వస్తున్నాయి. సో దయచేసి అందరూ కూడా ఇప్పటిదాకా ఎట్లా ఉన్నారో అంతే జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఈ నవంబర్, డిసెంబర్ ఏంటంటే శీతాకాలం వస్తున్న సందర్భంగా మరింత ఉధృతంగా పెరిగే అవకాశం ఉంది. సో మాస్కులు అట్లాగే శానిటేషన్ కూడా బాగా పాటించండి. అలాగే సమదూరం పాటిస్తూ సోషల్ డిస్టెన్సింగ్ ద్వారా ఈ కరోనా నుంచి కూడా దూరంగా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు శీతాకాలంలో వచ్చేది మీకు ఇంకా సివియారిటీ ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే లంగ్స్ మీద విపరీతమైన ఎఫెక్ట్ చూపిస్తుంది. దీనివల్ల ఏంటంటే పూర్వం ఉన్నంత రిస్క్ కంటే ఇప్పుడు ఎక్కువ రిస్క్ ఉంటుంది ఇది. అందుకే ఈ శీతాకాలంలో అందరూ కూడా తగు జాగ్రత్తలు పాటించి ఈ కోవిడ్ నుంచి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను. రక్తదానం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకుని ఆపదలో ఉన్నవారి ప్రాణాలను రక్షించేందుకు ముందుకు రావాలని కాకినాడ రూరల్ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గీసాల శ్రీను పిలుపునిచ్చారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామం పూలే కమ్యూనిటీ హాల్ గ్లోబల్ హెల్పింగ్ ఆర్మీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ రూరల్ ఏఎంసీ చైర్మన్ గీసాల శ్రీను, కేటీసీ సంస్థ అధినేత ప్రవీణ్ చక్రవర్తిలు పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని, ఒక్కరు రక్తదానం చేయడం వల్ల ముగ్గురి ప్రాణాలు కాపాడవచ్చునని అన్నారు. అదేవిధంగా రక్తదానం చేయడం వల్ల కొత్త రక్తం ఏర్పడి ఆరోగ్యం మరింత మెరుగుపడుతుందన్నారు. గ్లోబల్ హెల్పింగ్ ఆర్మీ ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమని, వారి సేవా కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పలివేల సత్యస్వరూప్ మాట్లాడుతూ రక్తం కొరతతో ఇబ్బందులు పడుతున్న డయాలసిస్, క్యాన్సర్ రోగులకు మరియు గర్భిణీ స్త్రీలకు సకాలంలో రక్తాన్ని అందించడమే లక్ష్యంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తమ సంస్థ ద్వారా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. తమకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సలహాదారులు డాక్టర్ ప్రసాద్ శర్మ, శ్రీ యువసేన అధ్యక్షులు సతీష్, గ్లోబల్ హెల్పింగ్ ఆర్మీ ఫౌండేషన్ కార్యదర్శులు సుధారాణి, కృపావతి, సభ్యులు హర్ష, షారుఖ్, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. డోనర్ అయితే 900 తీసుకుంటారు. ఏ బ్లడ్ బ్యాంక్ అయినా అంటే ఫుల్ బ్లడ్ బ్యాంక్స్ 1200, మేము 1300. ఎందుకంటే మనది రెంట్ బిల్డింగ్ కాబట్టి. మీ దగ్గర పూర్ పీపుల్ డోనర్ లేరు, కానీ మీ దగ్గరకు ఒక పూర్ పీపుల్ వచ్చారు, వాళ్ళు కట్టుకోలేదు 1300, ఎందుకు 400 ఎక్స్ట్రా. మాకు చెప్పండి, మీరు డోనర్ ఇచ్చినా, మీరు క్యాంప్ ఇచ్చినా ఇవ్వకపోండి, డోనర్ ఇవ్వకపోండి, ఆ పూర్ పీపుల్ చెప్పండి, మేము 900 ఇస్తాం. ఈ యొక్క బ్లడ్ డొనేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళకి ఫ్రీగా ఇస్తూ అనేక మందిని ఇలా ఎంకరేజ్ చేస్తూ చేస్తున్న కార్యక్రమాల్లో ఈ గ్లోబల్ హెల్పింగ్ ఆర్మీ ఫౌండేషన్ స్వరూప్ చాలా మంచి కార్యక్రమం చేస్తున్నాడు. ఈ స్వరూప్ నాకు యువసేన సతీష్ ద్వారా పరిచయం. తను చేస్తున్న కార్యక్రమాలు కూడా అందరికీ ఉపయోగకరంగా ఉన్నాయని తప్పకుండా నేను వస్తాను, ఈరోజు వచ్చాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు కాకినాడ రోడ్డు ఇంద్రపాలెం గ్రామంలో ఈ ఎన్పిఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ బ్లడ్ బ్యాంకు ఇక్కడ పెట్టడం చాలా సంతోషకరమైన విషయం.
ప్రతి ఒక్కరూ కూడా అదేవిధంగా నాతో పాటు ఏది మీద ఉన్న డాక్టర్స్కి పెద్దలందరికీ కూడా నాకు నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు ఈ బ్లడ్ బ్యాంక్కి చాలామంది యువకులు వచ్చి ఫ్రీగా బ్లడ్ డొనేషన్ చేస్తామని చెప్పేసి చాలామంది ఎవరికి వచ్చారు యువకులందరూ కూడా. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి ప్రముఖ బంగారు వ్యాపారి కంచర్ల రాంబాబు, కంచర్ల ఆనంద్ ఆర్థిక సహాయంతో సమకూర్చిన బీరువాను డాక్టర్ విజయ్ శేఖర్ చేతుల మీదుగా ఆసుపత్రికి అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయ్ శేఖర్ మీడియాతో మాట్లాడుతూ మన ఆసుపత్రి అనే భావంతో ఆసుపత్రి అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు బొజ్జా దొరబాబు, పెద్దపాటి రమేష్, బొజ్జా వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను చూసి, అలాగే డాక్టర్ గారి సమక్షంలో వైద్య సిబ్బంది, అలాగే ఇక నర్సులు అయితే వచ్చి ఇక్కడ స్టాఫ్ అందరూ చేస్తున్న సేవను గుర్తించి మరి ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రికి డొనేట్ చేయాలన్న మంచి హృదయంతో ముందుకొచ్చిన రాంబాబు గారు, అలాగే ఆనంద్ గారు వారు చేసిన ఈ డొనేషన్ బట్టి వారి కుటుంబాన్ని అభినందిస్తున్నాం. కంచెల రాంబాబు గారు, వాళ్ళ బ్రదర్ ఆనంద్ గారు కలిసి మన శాసనసభ్యులు పెండెం దొరబాబు గారిని స్ఫూర్తిగా తీసుకుని ఈ బీరువాని హాస్పిటల్కి డొనేట్ చేయడం జరిగింది. ఇలా వీరిని స్ఫూర్తిగా తీసుకుని ఇంకా ఎవరైనా మన ఊరు మన హాస్పిటల్ అనే బాధ్యతతో పిఠాపురంలో ఉన్న ప్రజలు మనం ఎక్కడికో వెళ్ళి వైద్య నిమిత్తం లక్షలు డబ్బులు ఖర్చు పెడుతున్నాం, మన హాస్పిటల్కి మనం సర్వీస్ చేసుకుందాం, మన హాస్పిటల్ని మనం అభివృద్ధి చేసుకుందాం అని చెప్పేసి కోరుతున్నాను. ఇంకా ఎవరైనా ఇక్కడ దాతలు ఉంటే ముందుకు వస్తే మా హాస్పిటల్లో ఏ అవసరత ఉన్నాయో మీకు తెలియపరుస్తాం. మీరు మాకు డబ్బుల రూపేనే వద్దు, ఏదో వస్తు రూపేనే ఇవ్వాలని చెప్పేసి మన ప్రభుత్వ ఆసుపత్రి కమిటీతో తెలియపరుస్తున్నాం. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి కంచెల సహోదరులు కంచెల రాంబాబు గారు, ఆనంద్ గారు, మరి వీరు బంగారు వర్తకం వ్యాపారం చేస్తూ ఉంటారు. మరి మేము అడగగా పిఠాపురం హాస్పిటల్ సేవా నిమిత్తము మరి యొక్క బీరువాను బహుకరించడం జరిగింది. గతంలో కూడా వీరు ఒక ఫ్యాను, అదేవిధంగా ఆక్సిజన్ను కూడా హాస్పిటల్కి బహుకరించారు. ఎంతో దాతృత్వం ఉన్నటువంటి సహోదరులు. మరి ఈ యొక్క పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి అవసరాలు గమనించి మేము తెలియజేసిన వెంటనే మరి సానుకూలంగా స్పందించి మరి వితరణ చేస్తున్నటువంటి ఈ రాంబాబు గారికి, ఆనంద్ గారికి హాస్పిటల్ సిబ్బంది తరఫున, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ తరఫున మరి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబర్ 26న కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ కాకినాడ బ్రాంచ్ నాయకులు శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సి వెంకట్రావు, యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి డి వెంకన్న, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కరోనా సమయంలో కార్మిక చట్టాలను యజమానులకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లుగా మార్చేసిందని విమర్శించారు. అందరికీ అన్నం పెట్టే రైతులకు వ్యతిరేకంగా తాజాగా పార్లమెంట్లో చేసిన 3 చట్టాలను రద్దు చేయాలన్నారు. కేంద్ర విద్యుత్ సవరణ చట్టం రద్దు చేయాలని, మోటారు వాహన సవరణ చట్టం రద్దు చేయాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు 200 రోజులు కల్పించాలని, పట్టణాల్లో కూడా ఉపాధి హామీ పథకం పనులు ప్రారంభించాలని కోరుతున్నామని అన్నారు. కరోనా సమయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మెరుగైన వైద్యం అందిందని, ప్రభుత్వ వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయాలన్నారు. ప్రభుత్వ మందులు, వ్యాక్సిన్ల కంపెనీలను పునరుద్ధరించాలని, ఆన్లైన్లో మందుల వ్యాపారం నిషేధించాలని, మందులు, వైద్య పరికరాలపై 0% జీఎస్టీ ఉండాలన్నారు. సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ 1976ను పటిష్టంగా అమలు చేయాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కె అప్పారావు, చరణ్, సత్య, శ్రీనివాస్, దీక్షితులు, కృష్ణ, రామ్మోహన్, వంశీ, స్వామి, సిఐటియు నగర అధ్యక్షులు పలివేల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 26 దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్గా మేము కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం. ఆల్ ఓవర్ ఇండియా 4 లక్షల మంది, ఏపీలో 10,000 మంది ఈ సమ్మెలో పాల్గొంటున్నాం. ఈ సమ్మెలో సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ ఇచ్చిన 7 డిమాండ్స్తో పాటుగా మా డిమాండ్స్ కూడా ఈ సమ్మెలో యాడ్ చేయడం జరిగింది. అందులో మొదటిది మందులపై విధించిన జీఎస్టీని ఎత్తివేయాలనేది మా ప్రధానమైన డిమాండ్. ప్రధానమంత్రి గారు ఒకే దేశం ఒకే పన్ను అని చెప్తూ
జిఎస్టీని విధించారు. కానీ మందులు వాడేవి సామాన్య ప్రజలు బతకడం కోసం వాడే మందుల మీద కూడా జిఎస్టీ విధించి బతుకు భారంగా చేస్తున్నారు. అందుకని చెప్పేసి మందులపై జిఎస్టీ ఎత్తివేయాలని చెప్పేసి మా ప్రధానమైన డిమాండు. అలాగే సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ అని 1976లో పార్లమెంట్లో పాస్ అయింది. ఆ బిల్లును తిరిగి ఇంప్లిమెంట్ చేయట్లేదు. రీసెంట్గా జరిగిన పార్లమెంట్ సెషన్స్లో ఆ బిల్లుని కోడ్ కింద మార్చడం జరిగింది. సో ఆ బిల్లుని యథావిధిగా అమలు చేయాలని చెప్పి ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూడాలని చెప్పేసి మా డిమాండ్. ఈ నెల 26వ తారీఖు జరిగే దేశవ్యాప్త సమ్మెకి సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ ఇచ్చిన పిలుపు మేర దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 3 లక్షల మంది మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ మెంబర్స్ కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. దాంట్లో సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ ఏవైతే స్ట్రైక్ డిమాండ్స్ ఇచ్చాయో దాన్ని మేము పూర్తిగా మద్దతు తెలుపుతున్నాం. ఎందుకంటే ఇవన్నీ కూడా కార్మిక వ్యతిరేక రైతు వ్యతిరేక చట్టాలు. దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే ఎప్పటి నుంచో మేము కార్మికులు సాధించుకున్న చట్టాలని 1920 నుంచి వస్తున్న కార్మిక చట్టాలన్నీ కూడా రద్దు చేసి కోర్టు కింద మార్చేశారు. అది దానివల్ల ఉన్న చట్టాలని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకపోయింది. ఇప్పుడు కోర్టు కింద మార్చడం వల్ల కార్మికులందరూ కూడా నష్టపోతారు. సో దాన్ని ఏంటంటే దాన్ని మామూలుగా ఇంతకుముందు ఏవైతే చట్టాలు ఉన్నాయో దాన్ని చట్టాల కిందే ఉంచి కార్మికులకి ఇది మంచి చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు వాతావరణ సమాచారాన్ని మీకు సమర్పిస్తున్న వారు దక్షిణ్ ప్యాకేజ్డ్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఏపీఎస్పీ కాకినాడ. కాకినాడ నగరంలో ఈరోజు నమోదైన వాతావరణ సమాచార వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కాకినాడ నగరంలో ఈరోజు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 31.0 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 23.0 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రభుత్వ నిర్ణయాల ద్వారా రాష్ట్రంలో మద్యం వినియోగం అదుపులోకి వచ్చింది. సమీక్షా సమావేశంలో వివరాలు వెల్లడించిన మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి. రాజ్యాంగబద్ధమైన ఎన్నికల కమిషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు హాస్యాస్పదం. మీడియా సమావేశంలో మండిపడ్డ పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప. ఇవి నాటి సిటీ కేబుల్ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే సిటీ కేబుల్ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.